హలో! నా పేరు శ్యామ్ అండి. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన P4లో భాగంగా P5 ఒకటి స్టార్ట్ చేయండి. అదేమిటంటే ఇప్పుడు పిల్లల్ని ఎవరైనా చదివించడానికి, పెంచడానికి ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళని మీరు దత్తత తీసుకొని ఇంటి పేరు కూడా మార్చుకోక్కర్లా. దానికున్న ఉద్దేశ్యం ఏందంటే ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే ఉన్నవాళ్ళు పక్కనే ఉండి, లేని వాళ్ళు ఎవరన్నా మీ పక్కనుంటే వాళ్ళేదన్నా ఖర్చులకి, పిల్లలకి ఏదన్నా కొనియటానికి కానీ, చదివియటానికి కానీ ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి మీరు సహకరిస్తే మీరు వాళ్ళకి మీరు సహకరిస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఇందులో ఉన్న భాగం ఏందంటే వాళ్ళని చక్కగా చూడండి. అగ్రిమెంట్ ఒకటి రాసుకోండి. రేపు వీళ్ళని మేము బాగా చదివిస్తాము. మంచి ఉద్యోగాల్లో ఒక స్థాయిలో నిలబెడతాం. ఒక లాటరీ టైప్ అండి. అప్పుడు నిలబెట్టినప్పుడు మాకు పిల్లలు లేరు కాబట్టి అంటే మీకు పిల్లలు లేకపోతే ఉన్నా లేకపోయినా మాకు పిల్లలు లేరు కాబట్టి దాని ముఖ్య ఉద్దేశంతో మేము మీ పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నాము. ఇంటి పేరు ఎటువంటి పరిస్థితుల్లో మారదు. దీనికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మాకేదన్నా ఒంట్లో బాగోకపోతే చూడాలి కదా! ఆ ఉద్దేశంతో నేను మీ పిల్లల్ని చక్కగా చదివిస్తున్నానండి. దీని ముఖ్య ఉద్దేశం ఇదండి. అప్పుడేమైద్దంటే రోగ రోగరహిత ఆంధ్రప్రదేశ్ తయారైద్దని నా అభిప్రాయం. ఒకవేళ రోగాలు వచ్చి బాధపడుతున్నారనుకోండి, ఆ బాధ నుంచి విముక్తి పొందటానికి పక్కన ఎవరన్నా లేనోళ్ళని చక్కగా చదివిస్తే వాళ్ళని మిమ్మల్ని చూసేటట్టు, అట్లానే తల్లిదండ్రులను కూడా చూసేటట్టు దీని ముఖ్య ఉద్దేశం అని నా అభిప్రాయం అండి. అప్పుడు జాలి, దయ ఇలాంటివన్నీ పిల్లల్లో ఉంటాయని నా అభిప్రాయం. వాళ్ళు చక్కగా చదువుకుంటారు. భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళను మంచి దారిలో పెట్టండి. సంతానోత్పత్తి పెంచండి. నా పేరు శ్యామ్.